ఉత్తర భారతం నుంచి దక్షిణాది సినీ పరిశ్రమకు వచ్చిన నటి మీరా రాజ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సన్ ఆఫ్ సినిమాతో ఆమె తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తుండగా ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. సాయి సింహాద్రి హీరోగా నటించిన ఈ చిత్రంలో మీరా రాజ్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కీలక పాత్ర దక్కడం ఆమె కెరీర్కు బిగ్ బ్రేక్గా మారింది. చూడచక్కని రూపం, తెరపై మెరిసే చలాకీతనం, పాత్రలో పూర్తిగా లీనమయ్యే అభినయం ఈ లక్షణాలన్నీ కలగలిసిన నటి మీరా రాజ్ ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతోంది. ఉత్తర భారతం నుంచి వచ్చి భాషా భేదాన్ని అధిగమిస్తూ మన అమ్మాయే అనిపించేలా నటించడం అంత సులువు కాదు. కానీ మీరా రాజ్ ఆ సవాల్ను స్వీకరించి కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో అవకాశం దక్కడం ఆమె కెరీర్లో కీలక మలుపుగా మారింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించడం మీరాకు బిగ్ బ్రేక్గా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో టాలీవుడ్లో సన్ ఆఫ్ మూవీతో ఆమె అధికారికంగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీలో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.